కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కోల్కతా హత్యాచార ఘటనపై ఇప్పటికే కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు మరొక వైపు డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్పై దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్కి ఇవాళ లై డిటెక్టర్ పరీక్షలు జరపనున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి నుంచి వైదొలిగిన సందీప్ ఘోష్ను కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రతి 2 గంటలకోసారి తమకు నివేదిక పంపించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఈ నెల 16న ఆదేశాలు జారీ చేసింది. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కోల్కతా హత్యాచార ఘటనపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇప్పటికే ఒకవైపు సిబిఐ విచారణ కొనసాగుతా ఉంది, ఏంటి వివరాలు? నవీన్, ప్రస్తుతం సిబిఐ ధర్మాసనం సుప్రీంకోర్టులో ప్యూరిటీ పిటిషన్ పైన విచారణ జరుపుతుంది. దీని తర్వాత కోల్కతా కేసును విచారించే అవకాశం ఉంది. అయితే ఈ కోల్కతా హత్యాచార ఘటన పైన ఇది సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది. సిజై డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారిస్తుంది. ధర్మాసనంలో చంద్రచూడ్ తో పాటు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. ఈ సుమోటో కేసులో పలు వైద్య సంఘాలు, అదేవిధంగా వైద్యులు కూడా స్వతంత్రంగా ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్లు దాఖలు చేసినటువంటి ఢిల్లీ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేసును విచారించాలి, అంతేకాకుండా దోషులను వెంటనే శిక్షించాలి అన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే కేసు దర్యాప్తును కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. ఈ రోజు సుప్రీంకోర్టుకు ఈ యొక్క విచారణలో పురోగతి ఏమైంది, ఈ దర్యాప్తు పురోగతికి సంబంధించినటువంటి అంశాలను సిబిఐ ఈ రోజు సుప్రీంకోర్టుకి విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి సుమోటోగా స్వీకరించిన ఈ కేసులో సిబిఐ ఇచ్చినటువంటి స్టేటస్ రిపోర్ట్ పైన ఈ సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది చాలా సీరియస్ కేసు. మనం చూస్తున్నాం గత వారం 10 రోజులుగా దేశవ్యాప్తంగా ఈ ఆర్జికర్ సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన అనేక వైద్య సంఘాలు, వైద్యులు అందరూ కూడా ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్నైతే ఢిల్లీలో అందరూ కూడా హాస్పిటల్స్ లో కాకుండా రోడ్లపైకి వచ్చి పేషెంట్లను ట్రీట్మెంట్ చేయడం మనం చూసాం. తమకు రోడ్లపైనే సేఫ్ గా ఉంది, హాస్పిటల్లో సేఫ్టీ లేదు అన్న అంశాన్ని వాళ్ళు పదే చెప్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఈ రోజు జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది అన్న దానిపైన తర్వాత ఉత్కంఠ నెలకొని ఉంది. ఓకే కృష్ణ.